హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం బ్లౌజ్ ఫ్యూజింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. పట్టు బ్లౌజులకి దేనికైనా సరే కొంచెం ఎక్కువ రేటు బ్లౌజులకి విడిపోకుండా ఉండడానికి బ్లౌజులకి ఫ్యూజింగ్ వేస్తున్నారు కదా ఈ మధ్యన. ఆ ఫ్యూజింగ్ ఎలా వేయాలో చూద్దాం. ముందు లైనింగ్ నీట్గా ఇస్త్రీ చేసుకోవాలి. తర్వాత మన హ్యాండ్ ఎలా ఉందో అలా కటింగ్ చేసుకోవాలి. ఎలా మన వేలుని బట్టి మనకు వచ్చిందని బట్టి టేప్ కొలత కానీ ఆది బ్లౌజ్తో కానీ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాక కొంచెం నాకు తగ్గింది ఇక్కడ చంక జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా వేసుకున్నప్పుడు డిజైన్ తిరగబడకుండా చూసుకోవాలి. ఈ డిజైను ఒకటే లైన్లో వచ్చింది అంటే ఎటువైపు పడితే అటువైపు కట్ చేయకూడదు. ఆకు ఎటు ఉందో అటు చూసుకొని మనం కరెక్ట్గా కట్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ మాత్రం కరెక్ట్ కొలతగా ఎలా ఉందో ఆది ప్రకారం కరెక్ట్గా లైనింగ్ కట్ చేసి మెయిన్ క్లాత్ మాత్రం స్ట్రైట్గా కట్ చేసేస్తాం. అంతే. మెయిన్ క్లాత్ ఎప్పుడు అలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే సైడ్ ఉన్న పీసు మనకి చంక జాయింట్కి సరిపోతుంది. మన లైనింగ్లోనే చంక జాయింట్ పీస్ కట్ చేస్తాం కానీ మెయిన్ క్లాత్లో కట్ చేయం. ఇది ఫ్యూజింగ్, డబుల్ ఫ్యూజింగ్ అంటారు దీన్ని. ఇది రెండు వైపులా కూడా గమ్ ఉంటుంది దీనికి. లైనింగ్కి మెయిన్ క్లాత్కి కూడా గమ్ అతుక్కుపోయి రెండు గట్టిగా అతుక్కుపోతాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా ఉందో అలా ఫ్యూజింగ్ కట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు వేసి చూస్తున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసుకోవాలి, దానిపైన ఫ్యూజింగ్ వేయాలి. కరెక్ట్గా సెట్ చేసుకుని ఫ్యూజింగ్ వేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేయాలి. మనం కటింగ్ కరెక్ట్గా చేసుకున్న లైనింగ్ క్లాత్ వేయాలి. ఇప్పుడు సైడ్ ఉంది కదా మనకి పీస్, ఇంకా మెయిన్ క్లాత్ దగ్గర చూసారా అది ఎలా సరిపోయిందో, కరెక్ట్గా సరిపోయింది. అందుకే మెయిన్ క్లాత్ నేను ఎప్పుడు ఎగస్ట్రా అలా వదిలేస్తాను. ఇప్పుడు దాన్ని కటింగ్ చేసుకుని మనం ఇస్త్రీ చేసుకోవాలి. మూడు కలిపి జాయింట్ అయిపోతాయి అన్నమాట. కొంచెం గమ్ము సైడ్ ఏమన్నా ఎగస్ట్రా ఉంటే ఆ గమ్ము అలా అతుక్కుపోతుంది ఫ్యూజింగ్ది. ఇస్త్రీ పెట్టికి వచ్చేస్తుంది అనమాట. స్లోగా గట్టిగా నొక్కి పెడుతూ స్లోగా చేయాలి. ఇస్త్రీ చేసినప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇస్త్రీ పెట్టి చేయకూడదు. లైనింగ్ మీద మాత్రమే పెట్టి చేయాలి. అలా స్లోగా ఇచ్చుకుంటూ స్లోగా పైకి లేపుతూ ఇస్త్రీ పెట్టిని స్లోగా చేయాలన్నమాట. అంచు వరకు కూడా నొక్కి పెట్టి చేస్తే పూర్తిగా గమ్మ అతుక్కుపోతుంది. జాకెట్లు విడిపోకుండా ఉంటాయి ఫ్యూజింగ్ వేయటం వల్ల. ఇప్పుడు చూడండి ఇది మనం కట్ చేసాం కదా చంక జాయింట్కి, జాయింట్ పీస్ అనమాట. దీనికి కూడా అలా ఫ్యూజింగ్ ఉన్న మొక్క మనం అలా జాయింట్ చేసేసుకోవాలి. రెండు కూడా అతుక్కుపోతాయి. ఇది సెకండ్ హ్యాండ్, ఇది కూడా అంతే. ఫ్యూజింగ్ వేసి అలా కరెక్ట్గా చేసేయాలి ఇస్త్రీ. ఇప్పుడు చూడండి ఎంత స్టిఫ్గా ఉంటుందో, గమ్ము వేస్తే భలే ఉంటుంది జాకెట్. అతుక్కుపోయింది చూసారా, ఎక్కడా విడిపోదు అసలు. బాగుంది కదా. చూసి నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఫ్యూజింగ్ వేసుకుంటే బ్లౌజులు విడిపోకుండా ఉంటాయి. చూడండి ఎంత బాగా అతుక్కుపోయిందో. థ్యాంక్ యూ.